నేను డాక్టర్ ప్రేమ నా కథ రాస్తున్నాను. అందరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన నిజ జీవితానికి సంబంధించిన కథ. మనస్ఫూర్తిగా రాస్తున్న ఈ కథ ఇదిగో మీకోసం ఆరంభిస్తున్నాను. దుర్మార్గుల చేతిలో బలైన ఆడపిల్లలు జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు మీకోసం బహుమతిగా అర్పిస్తున్నాను. ఈ కథ ప్రతి ఒక్కరిలో ఆతృతని ఆవేశాన్ని కలిగించొచ్చు, కానీ ఈ కథ మిమ్మల్ని ఆలోచింపచేస్తుందని నమ్ముతున్నాను. వైరస్ అనేది నిజం చెప్పాలంటే ఒక లివింగ్ ఆర్గనిజం. 1,00,000లో 1 మిల్లీమీటర్ పరిమాణంలో ఉండే ఒక సూక్ష్మజీవి యొక్క అంశమే. వైరస్ అనే మాటకి లాటిన్ భాషలో విషం అని అర్థం. గాలిలో, ధూళిలో, నీటిలో, ఇక పలుచోట్ల ఈ క్రిములు ఉద్భవించుతూ ఉంటాయి. ప్రాణాలు తీయడంలో ఈ వైరస్కి ఎంతో బలం ఉందనే చెప్పొచ్చు. వైరస్లో కదిలే శక్తి ఉంది. కంటికి కనిపించిన సూక్ష్మ క్రిములు ఎన్నో ఉన్నాయి. అందులో పలు రకాల ఆకారాల్లో ఉద్భవించే శక్తి గలది వైరస్. ప్రాణాపాయం కలిగించి మనిషి ఆకృతినే మార్చే ప్రమాదకరమైనది ఇది. మన శరీరంలోని కణాల్ని తనకి అనుగుణంగా మార్చి వాటిని పలు రెట్లుగా పెంచి మనిషిని నాశనం చేయగలదు. ఈ వైరస్ క్రిముల్ని నశింపచేయడానికి, వీటి వల్ల వచ్చే వ్యాధులను నయం చేయడానికి వైద్య రంగంలో ఇంకా ఎందుకు మందు కనిపెట్టనే లేదు. నేనెందుకు వైరస్ల గురించి ఇంత వివరంగా చెప్తున్నానని మీరు అడగొచ్చు. ఇంత భయంకరమైన వైరస్లు మనిషి శరీరంలో, దేశంలో పొంచి ఉన్నాయి. కంటికి కనిపించకుండా శరీరంలోని మంచి కణాల్ని పాడు చేసే వైరస్లుంటాయి. వాటిని నిర్మూలించడానికి డాక్టర్గా నా వృత్తి ధర్మం నెరవేర్చడం నా కర్తవ్యం. అలాగే సమాజంలో కనిపించే వైరస్ లాంటి కిరాతకులైన మగాళ్ళకి ఎలాంటి శిక్ష విధించాలి, ముఖ్యంగా ఇలాంటి కిరాతకుల నిర్మూలన గురించే నా దిగులంతా. చూడరా, రారా ఓ పట్టు పడదాం. ఏదైనా సహాయం కావాలా పాపా? అమ్మా సిగ్గుపడకుండా చెప్పు. మేం ముగ్గురం ఉన్నాం. ఎవరు కావాలో చెప్పు, మా చేత నేనంత సహాయం చేస్తాం. మర్యాదగా వెళ్ళండి, లేదంటే మీ ముగ్గురు మీద ఏం టీసింగ్ అనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి బొక్కలు తోయిస్తాను. ఏమి టీసింగా? అదేమిట్రా, నీకేమన్నా తెలుసా? నాకేం తెలీదు, నీకేమన్నా తెలుసా? నాకు తెలీదు. ఏమోరా, ఈ ఏవి టీసింగ్ అనే మాట నేను ఇప్పుడే వింటున్నాను. ఈవ్టీజింగ్ అనే మాటకి అర్థమే తెలీదా? ఏమిట్రా ఇది, ఎవరికి తెలీదా? నాకు తెలుసు. ఈవ్టీజింగ్ గురించి నాకు బాగా తెలుసు. అది మరేమీ కాదురా, ఇటువంటి ఓ అందమైన సూపర్ ఫిగర్ ని చూసి. అందమైన సూపర్ ఫిగర్ ని చూసి? ఇటువంటి సూపర్ ఫిగర్ ని చూసి నువ్వు చాలా అందంగా ఉన్నావని చెప్తే దాని పేరే ఈవ్టీజింగ్. నీ బుగ్గలున్నాయే యాపిల్స్ లా ఉన్నాయి, నీ పెదవులు పనస తొనలు, నీ వంపులు అజంతా సొంపులు. నీ కళ్ళలోకి చూసి ఏ మగవాడైనా నిన్ను వర్ణిస్తే దాని పేరే ఈవ్టీజింగ్. ముఖ్యంగా ఉన్నది ఉన్నట్టు అనుభవించి చెప్పడమే ఈవ్టీజింగ్. ఏం పాప, నేను చెప్పింది కరెక్టేనంటావా? ముందు చేతి చేతి మననా? ఉండు, నీ పని చెప్తాను. ఇన్స్పెక్టర్,
టీజింగ్ మీ ప్లీజ్. ఈ టీజింగ్ కేసులో బుక్ చేసి లోపల తోయండి. అప్పుడు కానీ వీళ్ళంటి వాళ్ళకి బుద్ధి రాదు. విన్నారుగా, మిమ్మల్ని అరెస్ట్ చేస్తే కానీ మీకు బుద్ధి వస్తుందంట. మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు ఇన్స్పెక్టర్ గారు. ఇలాంటి వాళ్ళకి ఏం చెప్పినా బుద్ధి రాదు సార్. ఇలా చూడు, ఇలాంటి వాళ్ళని ఏం చేసినా వాళ్ళకి బుద్ధి రాదు. ఇక జైల్లో వేయడం ఎందుకు, వేస్ట్ కదా. ఆ? చూడు, నేను ఇక్కడికి రాలేదు, ఏమీ చూడలేదు, నాకేమీ తెలీదు. ప్రొసీడ్. థ్యాంక్ యూ. ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్. అయ్యో, ఏయ్, ఏయ్, వదిలిపెట్టు. ఏయ్, చెప్పింది వినవే. ఈ బండిలాగా నువ్వు మారం చేయకు. ఆ? రేయ్, కొట్టుకుంటావు దాన్ని. పొడి, పొడి. ఆగవే. ఏయ్, ఏయ్. ఏయ్, రా. ఏయ్, ఆగవే. ఏయ్. రండ్రా. అయ్యో, చాలా రక్తం పోయింది. గ్రూప్ చేసి బ్లడ్ డొనేట్ చేయండి. సిస్టర్, వీల్ చైర్. డాక్టర్, ఈ అమ్మాయి మాకు బాగా కావాల్సిన అమ్మాయి. మేము చూసుకుంటాం, మీరు వదిలేయండి. రేయ్, దాన్ని తీసుకురండ్రా. ఆగు. ఆ అమ్మాయి మీద చెయ్యి వేసావో మర్యాదగా ఉండదు, జాగ్రత్త. తనిప్పుడు నా పేషెంట్, తనకి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత నాది. డాక్టర్, నా గురించి మీకేమీ తెలీదు. నేను చాలా దుర్మార్గుణ్ణి. నాతో పెట్టుకున్నారంటే సమస్యల్లో ఇరుక్కుంటారు. నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఇట్ ఈస్ అన్ అటెంప్ట్ టు రేప్ అండ్ మర్డర్. ఓకే ఓకే డాక్టర్, మీరు తనకు ట్రీట్మెంట్ ఇవ్వండి. తను బాగుపడితే మాకు మంచిదేగా. అంతవరకు వెయిట్ చేస్తాను. కానీ 24 అవర్స్ లోపల మాకు ఏ విషయం తెలియాలి. ఇందులో నా ఫోన్ నంబర్, అడ్రస్ అన్నీ ఉన్నాయి. జస్ట్ 24 అవర్స్. ఈలోగా విషయం తెలియాలి, లేకపోతే ఈ హాస్పిటల్ ఉండదు, నువ్వు ఉండవు. బీ కేర్ఫుల్. ఓకే? హాయ్ రాకీ. హాయ్, హౌ యూ? ఫైన్, థ్యాంక్ యూ. మొదలు పెడదామా? ఎస్, స్పీకింగ్. హలో, ఇన్స్పెక్టర్ గారా? ఇన్స్పెక్టర్,
డాక్టర్ ప్రేమను మాట్లాడుతున్నాను. ఓ ఎస్ ఎస్. ఇన్స్పెక్టర్, రాకీనే ఒక రౌడీ మా హాస్పిటల్కి వచ్చాడు. నన్ను చంపేస్తాను బెదిరించి వెళ్ళాడు. రాకీ రౌడీ? ఇన్స్పెక్టర్, ఇది చాలా సీరియస్ మ్యాటర్. వెంటనే యాక్షన్ తీసుకోవాలి. ఏయ్, మ్, డాక్టర్ ఏం చెప్తుందో విన్నావుగా? మ్హూ. నీ మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలంట. వాడు చాలా భయంకరమైన రౌడీ. హత్య చేయడానికి కూడా వెనకాడ్డు. ఏయ్, నువ్వు హత్య చేయడానికి కూడా వెనకాడవంట. ఆ? ఆవిడ చెప్తే కరెక్ట్గానే ఉంటుంది. యాక్షనే కదా, తీసుకుంటాను, వెంటనే తీసుకుంటాను. థ్యాంక్ యూ. సంజయ్ 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 310 దీపా, దీపా, దీపా. సంజయ్ దిగులు పడకు దీప, తొందరలోనే నువ్వు కోలుకుంటావు. వరి అవుకు. చెప్పు దీప, నిన్న ఈ స్థితికి ఎవరు తీసుకొచ్చారు? ఎవరైనా సరే మొన్న వదలను. ఐ విల్ కిల్ దట్ స్కౌండ్రల్. ఆవేశపడకు సంజయ్. ఇలా ఆవేశపడ్డంలో ఏ ప్రయోజనం ఉండదు. ఓదార్పుగా 2 మాటలు మాట్లాడు. అర్థమైందనుకుంటాను. హాయ్ దీపా. హాయ్. ఏంటి చాలా సంతోషంగా ఉన్నావు? కంప్యూటర్ క్లాస్ వెళ్లకుండా స్విమ్మింగ్ వచ్చావా? సరే గాని నేను నీకు కంప్యూటర్ నేర్పించాలంటే నువ్వు నాకు స్విమ్మింగ్ నేర్పించాలి. ఓకేనా? అది నేను నేర్పిస్తానండు. అలాగే కాలు బాగా చాపు. చేతులు అలాగే భయపడుకో. అలాగే బాగా బాగా స్విమ్ చేయి. అలాగే అయ్యో దీపా,
దీపా దీపా సారీ దీపా, ఒక్క నిమిషం ఉండు, తాగి నీళ్ళని బయటకు వస్తాయి. ఏయ్, ఆగలే. ఏయ్, ఆగలే. ఏయ్. ఎస్, నేను రాకీని. ఆ రోజు నువ్వు చెప్పావు కదా, నీ పేషెంట్ ని కాపాడు నీ డ్యూటీ అని. ఇప్పుడు తను బెడ్ లో ఉంది, వెళ్ళి చూడు. చెప్పింది చెప్పినట్టు చేస్తాడు ఏ రౌడీ రాకీ. నువ్వు కాపాడాలి అనుకున్న ఆ అమ్మాయి స్థితి ఇప్పుడు చాలా చాలా సీరియస్ గా ఉంది. నువ్వు కంగారు పడి అక్కడికి వెళ్ళే లోపలే తను పరలోకానికి వెళ్ళిపోయి ఉంటుంది. ఇప్పుడు అర్థమైందా నేనెవరు? నాతో చెలగాటలాడితే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. ఇడియట్. దీపా 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 Take the photograph. Mark the position. Sir.
ఎస్ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? డాక్టర్, రాకీ చనిపోయాడు. నిన్న రాత్రి బిట్వీన్ 1 and 2 ఎవరో అతన్ని చంపేశారు. ఓహో, చాలా సంతోషం. సమాజంలో రాకీ లాంటి మగవాళ్ళు వైరస్ వ్యాధి లాంటి వాళ్ళు. వ్యాధి నిర్మూలన డాక్టర్కి సంతోషం విషయమేగా. కానీ ఇంకో విషయం, అతన్ని హత్య చేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాను. హ్మ్? హ్మ్. ఇప్పుడు ఇంకా సంతోషంగా ఉండాలి. వ్యాధి నయం చేసి మంచి చేసే వాళ్ళని ఎవరైనా అరెస్ట్ చేస్తారా ఇన్స్పెక్టర్? హలో, పోలీస్ కమిషనర్ రాజశేఖర్ గారేనా? నేను డాక్టర్ ప్రేమన్ సార్. ఒక రౌడీ హత్య కేసు విషయంగా ఇన్స్పెక్టర్ సతీష్ నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు. ఓకే సార్. సార్ చెప్పండి సార్. లేదు సార్. సార్ ఓకే సార్, ఓకే. కమిషనర్ నన్ను అరెస్ట్ చేయొద్దని చెప్పుంటారే. ఆ హత్య జరిగింది రాత్రి 1 నుంచి 2 మధ్య. ఆ టైంలో నేను ఆపరేషన్ థియేటర్లో ఉన్నాను. మీ కమిషనర్ గారి అమ్మాయికి డెలివరీ చేస్తున్నాను. వెళ్ళండి, వెళ్ళి నిజమైన హంతకుడెవరో కనుక్కోండి. ఇన్స్పెక్టర్, 1 minute. ఇప్పుడు మీకు బీపీ రేజ్ అయి ఉంటుంది. చెకప్ చేయనా? డబ్బక్కలేదు, ఫ్రీగానే. మమ్మీ, పరీక్షలు బాగా రాశాను. ఇంకొద్ది రోజుల తర్వాత నేను డాక్టర్ని. ఇక మమ్మీకి నేనే వైద్యం చేస్తాను. మమ్మీ, అయితే నువ్వు ఇక జాగ్రత్తగా ఉండాలి. ఏయ్, నిన్ను. డాడీ, ఇక మీరు సిగరెట్ తాగకూడదు. ఇంకో విషయం, ఇక రాత్రంతా జాగారం చేస్తూ మిడ్ నైట్ మసాలాది చూడకూడదు. ఇది డాక్టర్ స్ట్రిక్ట్ అడ్వైస్. వెంటనే ముహూర్తం చూసి నీకు పెళ్లి జరిపించేసి 10 నెలల తర్వాత నీకు నేనే డెలివరీ చెయ్యాలి. కానీ ఒక్క విషయం, నీ హస్బెండ్ తో చెప్పి తప్పకుండా నాకు ఫీజు ఇప్పించాలి. అక్క, నీ పేషెంట్ వచ్చాడు. ఇక నీ ట్రీట్మెంట్ స్టార్ట్ చెయ్యి. ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లమా? అది అది డాక్టర్, నేను ఒక అమ్మాయిని చూసిన వెంటనే నాకు సడన్ గా బీపీ రైస్ అయిపోతుంది. రాత్రులు నిద్ర పట్టడం లేదు. ఒకవేళ నిద్ర పట్టినా అదోలాంటి కలలే వస్తున్నాయి. నాకు ట్రీట్మెంట్ ఇవ్వండి డాక్టర్. ట్రీట్మెంట్ ఏమిటంటే ఇంకెప్పుడు ఆ అమ్మాయిని చూడకు. ఆ అమ్మాయిని చూడకపోతే నా గుండె ఆగిపోతుంది. ఈ సిరంజితో ఇంజెక్షన్ చేస్తాను. అయ్యయ్యో. ఏయ్, ఏయ్, సతీష్, అయ్యయ్యో. ఆగు. ఏయ్, సతీష్, నిన్ను
అది ఒక ఇదిలే. ఆ! అయ్యో అమ్మో అయ్యో నేను పడిపోయాను. అయ్యో అమ్మా అయ్యో సతీష్, నువ్వు ఈ డ్రెస్లో చాలా అందంగా ఉన్నావు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. నీ బిడ్డ నా కడుపులో పెరుగుతుంది. మన పెళ్లి త్వరగా జరగాలి. మీ అమ్మా నాన్నలతో చెప్పి పెళ్లి ఏర్పాటు చేయమను. హలో, చెప్పండమ్మా, ఏంటి విషయం? ఏంటి, నేను పిల్లని చూడడానికి రావాలా? ఓ, చాలా గొప్ప సంబంధమా? ఎస్టేట్, కారు, బంగ్లా, నగలు. చెప్పండమ్మా, నా అభిప్రాయం అడుగుతున్నారా? ఓకే అని చెప్పండి. ఓకే, సరే, నీకు పెళ్లి ఏర్పాట్లు చేయండి అమ్మా. సతీష్, ఏంటిది? నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? ఇలా మాట్లాడకపోతే ఏమిటి అర్థం? ఇది నా కంప్లైంట్. మొట్టమొదటి కేసు అనుకోండి. ద్రోహం చేసిన వాళ్ళ మీద చర్య తీసుకుంటారు కదా. నేను వదలను. సుప్రీం కోర్టు వరకు వెళ్తాను. నేను వదలను. రండి, కమాన్. ఈ ఇంట్లో వ్యభిచారం జరుగుతుందని మా కంప్లైంట్ వచ్చింది, అందుకని నేను అరెస్ట్ చేస్తున్నాను. సతీష్, రావే. ఏయ్, వదలు. రా. అరే, వదలను. ఏయ్. ఏమిటిది? వదలవే. సతీష్, వదల. అయ్యో. ఏయ్, వెళ్ళి చీకటి. సతీష్, ఏమిటిది? ఏయ్, వదల. వదలను. నాకు జరిగిన అవమానాన్ని గుణపాఠంగా తీసుకుని నా కర్తవ్య నిర్వహణలో మునిగిపోయాను. నాలా మోసగింపబడిన అభాగ్యులకు చేయూతనివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. అయ్యా, అయ్యా, అక్క
ప్రియా, ఏమైందమ్మా నీకు? ప్రియా, అసలు ఇది ఎలా జరిగింది? నువ్వు నా హాస్పిటల్ డెలివరీకి వస్తావు అనుకున్నాను, కానీ ఇలాంటి స్థితిలో చూస్తానని నేను కల్లో కూడా అనుకోలేదు. ఏమైంది ప్రియా? అక్క, నా భర్త ఎంతో మంచివాడు అనుకుని నన్ను ఇచ్చి పెళ్లి చేశావు. అటువంటి నా భర్తే నన్ను నన్ను నువ్వు అమ్మా నాన్న ఎంతో ప్రేమగా పెంచారు. ఆ తర్వాత ఎంతో బాధ్యతగా నా పెళ్లి కూడా చేశావు. కానీ అతని వల్ల నాకేసుకోలేదు. దుఃఖము ఆవేదన నా జీవితం అని నాకు తెలిసింది. శోభన రాత్రి అతను ఎలాంటి వాడో నాకు అర్థమైంది. రా ప్రియా, కూర్చో. ఇంకొంచెం దగ్గరికి వస్తే ఇంకా రొమాంటిక్గా ఉంటుందిగా. ఇంకొంచెం దగ్గరికి వచ్చి నన్ను కౌగిలించుకుంటే ఇంకా రొమాంటిక్గా ఉంటుందిగా. ఉం? గే ఆడపిల్లకి అందం అని అంటుంటారు, కానీ ఇప్పుడు కాదు సుమా. సరే సరే, ఇంకా టైం ఎందుకు వేస్ట్ చేయడం? రాత్రంతా మనం ఇద్దరం కలిసి జాగరణ చేయాలి కదా. ఉం? ప్రియా, లేదంటా? నువ్వేమంటున్నా? ఎలా సంతోషంగా ఉంటుంది ప్రియా? మీ అక్క చేయవలసిందంతా చేసిందా? ఇవ్వాల్సిందంతా ఇచ్చిందా? ఇప్పుడు నువ్వు వేసుకున్న నగలన్నీ బంగారమేనా లేక కవరింగా? అయ్యో, మా అక్క అలా ఎప్పుడు చేయదు. నన్నే ఎదిరించి మాట్లాడతావా? మీ అక్క ఇచ్చింది చాలదు, నాకు ఇంకా 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 కావాలి. నేను కన్న కలలు, కోరుకునే కోరికలు, వాటి రేంజే వేరు. ఏయ్, మీ అక్క డాక్టరే కదా, డబ్బుకేం తక్కువే. నువ్వు సంతోషంగా ఉండాలంటే నేను ఇంకా చాలా డబ్బు రాబట్టాలి. ఈ శోభను ముందే జరిగితే అది కుదరదు. చా 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 చా. అందుకే ఇప్పుడు ఈ శోభను జరగదు. ఆ, మన లెక్కలు తీరే వరకు మనం ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అర్థమైందా? ఆ? పోవే. సూపర్ టేస్ట్ ప్రియా. వంటలు బాగానే చేస్తున్నావు, కానీ మంచి భారీగా ఎలా ఉండాలో నీకు తెలియడం లేదు. నేను ఎన్నిసార్లు నీకు చెప్పాను మీ అక్కని డబ్బు అడగమని? నువ్వెన్నిసార్లు చెప్పినా సరే నాది ఒక్కటే సమాధానం, నేను అడగను అడగను అడగను. హా, నిన్ను మీ అక్క దగ్గరికి ఎలా పంపించాలో నాకు బాగా తెలుసే. ఇప్పుడు చచ్చినట్టు మీ అక్క దగ్గరికి వెళ్తావు కదే, పాప ట్రీట్మెంట్ చేయించుకోవాలి కదా. నా చెల్లెలకి ఏర్పడిన చేదు అనుభవాలే ఎంతో మంది సోదరిమణులకు రోజు జరుగుతున్నాయి. న్యాయం కోసం పోరాడే మనోధైర్యం కూడా
వాళ్ళలో ఉండాలి. ప్రియా, ఏం జరిగిందో వివరంగా చెప్పు. సార్ నేను రాస్తాను సార్, ఇవ్వండి. వద్దు, ఇది చాలా ముఖ్యమైన కేసు. నేనే రాస్తానులే. అలాగే. చెప్పు. ఏంటి ఇన్స్పెక్టర్, ప్రే దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారా? సో ప్రియ వంట చేస్తున్నప్పుడు అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ అని మీరు ఎంత లంచం తీసుకున్నారు సార్? నేరస్తుల్ని శిక్ష నుంచి తప్పించాలనుకుంటున్నారు, కానీ ఆ నేరస్తుడు ఎప్పటికైనా సరే శిక్ష అనుభవించి తీరుతాడు. హ్. లేదు సతీష్, కల కాదు, నిజమే. ఇన్నాళ్ళు మనిద్దరి మధ్య ఎంతో విరోధం ఉండేది కదూ. ఐస్ క్రీంలో ఏం కలిపానో నీకు తెలియదుగా. ఏంటమ్మా ఇది? హలో, ఏంటి? హలో 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 హలో. ఏంటి డాక్టర్, మొహం అంతా అలా చెమటలు పట్టేశాయి? మీరేదో తప్పు చేస్తుంటారని నా ఇన్స్పెక్టర్ బ్రెయిన్ చెప్తోంది. అదేమని ఉంటుంది? మీ చెల్లెల భర్త ఏమిటి కనిపించడం లేదు?
నేను ఈ ఇల్లు సోదా చేయాలి. మీకు ఈ విషయంలో ఎటువంటి అభ్యంతరం ఉండదనుకుంటాను మేడం. ఓకే. మ్మ్. ఇన్స్పెక్టర్ సతీష్. ఏం ఇన్స్పెక్టర్, మీరు వెతుకుతున్నది దొరకలేదు కదూ? ఇక మీరు అనుకున్నది ఏమీ జరగదు. ప్లీజ్ గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్. యూ విల్ బి కిల్డ్. ఎవరు రాసుంటారా? ఈ రోజు రాత్రి 11 గంటలకి నన్ను హత్య చేయబోతున్నారా? ఈ రోజు రాత్రి 11 గంటలకి నన్ను చంపుతానని ఎవరో బెదిరిస్తున్నారు. సార్, మీకెవరి మీదైనా అనుమానం ఉందా? ఇంకెవరు? ఇదంతా ఆ డాక్టర్ ప్రేమ పని అయి ఉంటుంది. సార్, అసలు మిమ్మల్ని చంపాలనే ఉద్దేశం ఎవరికి ఉంటుంది? ఉంది. ఇప్పుడు మీకు చెప్పినా అర్థం కాదులేండి. సార్, మీకు పూర్తిగా రక్షణ కల్పించడం మా బాధ్యత. నేను దాని గురించి ఆలోచించడం లేదు. ఇదే కారణంగా చూపించి ఈ రోజు రాత్రి 11 గంటలకి దాని కథకి ఫుల్ స్టాప్ పెడతాను. డాక్టర్, త్వరగా బయటికి రా. నిన్నే, త్వరగా రా. ఇంకా సేపట్లో నీ కథ పూర్తి కాబోతోంది. ఎన్నో సంవత్సరాల క్రితం మన మధ్య ఆరంభమైన గేమ్ కి ఇదే ఫైనల్ రోజు. రా బయటికి. ఈ రోజు గెలుపు నీదో నాదో తేలిపోవాల్సిందే. డాక్టర్, యు ఆర్ అండర్ అరెస్ట్. ఇదిగో వారెంట్. కారణం? కారణం నేను చెప్తాను. ఈ రోజు రాత్రి 11 గంటలకి నన్ను చంపుతానని బెదిరించింది నువ్వే. చంపుతానని నేను బెదిరించానా? అధికారం మీ చేతిలో ఉందని ఏదైనా చేయొచ్చు అనుకుంటున్నారా? అయ్యయ్యో, నా చేతిలో ఎటువంటి అధికారం లేదు. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చింది ఇన్స్పెక్టర్గా కాదు, సాదా సీదా మనిషిగానే. ఇన్స్పెక్టర్, మీ డ్యూటీ మీరు చేయండి. వెరీ గుడ్. అయితే ఇప్పుడే మాతో వచ్చేయి. ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే వస్తాను.
హలో, నేను వెంటనే అక్కడికి వస్తాను. కారు తిన్నగా హాస్పిటల్ పోని ఒక నిండు ప్రాణాన్ని కాపాడాలి. నా ప్రాణం పోయినా పర్వాలేదు. థ్యాంక్ గాడ్, ఆపరేషన్ సక్సెస్. సమాజంలోనే దుర్మార్గుల రక్తంలో కలిసిపోయిన వైరస్, వ్యాధి లేని ఆరోగ్యమైన సమాజాన్ని నెలకొల్పడానికి ఇటువంటి పనులు చేయాలి. అలా చెప్పింది కూడా మీరే. నేను కోమా స్టేజ్లో స్పృహ లేకుండా పడున్నట్టు అందరినీ నమ్మించాను. ఒకరోజు హాస్పిటల్లో అందరూ గాఢ నిద్రలో ఉన్నప్పుడు నేను డాక్టర్ రూమ్కి వెళ్ళాను. నోట్బుక్ చూశాను. అందులో సమాజంలో స్త్రీల గురించి, వాళ్ళ భవిష్యత్తు కోసం మీరు రాసిన ముత్యాలు లాంటి మాటలు చదివాను. సమాజాన్ని నాశనం చేసే వైరస్ లాంటి మగాళ్ళని అంతం చేయాలని రాసింది చదివాను. సమాజంలో ఉన్న దుర్మార్గుల్ని, ఆడపిల్లల్ని అన్యాయంగా మోసం చేసే వాళ్ళెవరో స్పష్టంగా రాశారు. వాళ్ళని అంతం చేయాలనే పట్టుదల నాలో పెరిగింది.
ఆ పట్టుదలే నాలో ధైర్యాన్ని పెంచింది. నేనింతకాలం కోమాలో ఉన్నట్టు అందరినీ నమ్మించింది దుర్మార్గుల్ని హంతం చేయడానికే. మిమ్మల్ని ఆ ఇన్స్పెక్టర్ సతీష్ నుంచి కాపాడడానికే ఓ ప్లాన్ వేసుకుని మీ ఇంటికి వచ్చాను. మిమ్మల్ని బెదిరించి కిడ్నాప్ చేశాను. మిమ్మల్ని నేను తీసుకురాకపోతే ఆ దుర్మార్గుడు మిమ్మల్ని చంపేసి ఉండేవాడు. రాకీని, దీపక్ని చంపింది నేనే. అన్యాయం జరిగినప్పుడే ఆడది ఆదిశక్తిలా మారి తిరగబడుతుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మగవాళ్ల మనస్తత్వాల్లో మార్పులు రావాలి. కట్నం కోసం ప్రేమించిన ప్రియురాల్ని మోసం చేసే ప్రేమికుడు, ఒక ఆడపిల్లపై నిర్దాక్షిణ్యంగా అత్యాచారం జరిపే రౌడీ